డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హేల్మే రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే, మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో శని యొక్క సంచారం, చతుర్థంలో గురువు, చతుర్థంలో రాహు యొక్క సంచారం. అలానే ఈ మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 8వ స్థానంలో శుక్రుడు, 9, 10 స్థానం రవి బుధులు, 10వ స్థానంలో కుజకేతువులు. మరి ఎలా ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 2 భాగాలు శని వెళ్ళిపోయాడు. అంటే 2 భాగాల శని వెళ్ళిపోవడం అంటే 5 సంవత్సరాల పీరియడ్ అనేది వెళ్ళిపోయింది. అంటే ఇక మొన్న జనవరి 17వ తారీఖు శని మారాడు కాబట్టి ఒక కొద్ది రోజులు, ఒక 2 ఇయర్స్లో కంప్లీట్ కాబోతుంది. శని యొక్క ద్వితీయంలో శని ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. ఇక్కడ ఆ వక్రగతి కూడా వెళ్ళిపోవచ్చుంది. అయితే ప్రజెంట్ అక్టోబర్ మాసంలో శని వల్ల ఏమి ఇబ్బందులు లేవు. అంత ఆరోగ్యపరంగా కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అలానే చతుర్థ స్థానంలో గురువు. మరి చతుర్థ స్థానంలో గురువు ఉంటే ఏ విధంగా ఉండబోతుంది? డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డబ్బులు ఖర్చు కావటం అంటే ఏమిటనంటే, వీళ్ళకి అష్టమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో గోచారీత్యా శుక్రుడు మంచివాడని చెప్పారు. మరి వీళ్ళకు కూడా 8వ స్థానంలో ఉంది కదా, అంటే సుఖము, భోగము, సౌఖ్యము శుక్రుడు ఇస్తాడు. శుక్రుడు యొక్క ఫలితం వల్ల వివాహాలు జరగటం, బట్టలు, ఆభరణాలు, గోల్డ్ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలా విందులు, వినోదాలు, ప్రయాణాలు, తీర్థయాత్రలు, ఎక్స్కర్షన్స్, బంధువులను, చుట్టాలని తోటి వెళ్ళటం జరుగుతుంటుంది శుక్రుడు వల్ల. అలానే శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా శుభవార్తలు విని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే 9వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం అనేది 13వ తారీఖు వరకు ఉంటుంది. 9వ స్థానం రవి బుధుల యొక్క ఫలితం అనేది మిశ్రమంగా ఉంటాం. వ్యాపారంలో అధిక పెట్టుబడులు పెడతారు. షేర్ మార్కెట్లో కానీ, ట్రేడ్ బిజినెస్లో కానీ ఎప్పుడు కూడా డబ్బులు అక్టోబర్ మాసంలో పెట్టకూడదు. పెడితే నష్టపోయే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది. ఎన్ని రకాలుగా మీరు ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా రవి బుధుల యొక్క కలయిక అనేది ఈ స్థానం బాగలేకపోవటం వల్ల పెట్టుబడులు అనేవి తగ్గించాలి. పెట్టుబడులు తగ్గించారనుకోండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఏదైతే 10వ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక కూడా ఉంటుంది. అంటే రవి బుధుల యొక్క మార్పు అనేది అక్టోబర్ 15 తర్వాత ఉంటుంది కాబట్టి కొద్దిగా 15 తర్వాత కొంత పికప్ అందుకునే అవకాశం ఉంటుంది. అంటే ధనపరంగా లావాదేవీల విషయంలో ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. ఎవరికి ఇచ్చిపుచ్చుకోవట లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. అంటే ప్రతి దాన్ని కూడా మనం ఆచితూచి అడుగు వేస్తూ ఉండాలని అర్థం. అంటే జీవితం అనేది ప్రశాంతమైన జీవితానికి మనం ముందుకు వెళ్ళాలంటే కేర్గానే వహించాలి. నెగ్లెక్ట్ అనేది పనికిరాదు కదా. అందువల్ల మనకి పెద్దవాళ్ళు చెబుతుంటారు, శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతారంటారు. అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే వాడే స్థితప్రజ్ఞుడు అని అర్థం. వీళ్ళ విషయాలకు మనం ముందుగా వెళ్తే, కుజకేతువుల యొక్క కలయిక వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే ఇబ్బందులు అంటే స్వల్ప ఇబ్బందులే, పెద్ద ఏం కాదు. ఒక వారం వరకు కొద్దిగా ఇబ్బందులు, ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉంటే సరిపోతుంది. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది ఇంపార్టెంట్. వీళ్ళు ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎవరికి ట్రాన్సాక్షన్స్ చేయకూడదు, డబ్బులు ముందుకు వెళ్ళదు. అయితే విదేశాలకు వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, కొద్దిగా లేట్ జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలం. స్త్రీలు తన కాళ్ళ మీద తను నిలబడి ముందుకు వెళ్ళాలి. సక్సెస్ని చవి చూడాలి. సక్సెస్ దిశలో నేను వెళ్ళాలి, ఉన్నతమైన ఉద్యోగంలో చేరాలి, నలుగురిలో కల్లా నేను మోనార్క్గా ఉండాలి, ఎమినెంట్ పర్సన్గా ఉండాలి, ఒక ఫేమస్ పర్సనాలిటీ నాకు ఉండాలి అనంటే నేను ఎలా చేయాలి, హౌ టు డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి అనే పాయింట్లో వీళ్ళు ముందుకు వెళ్ళే శక్తివంతులు అవుతారు. కానీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ. కాంట్రవర్షన్ పనికిరాదు. కాబట్టి ఒక పీస్ ఆఫ్ మైండ్గా ఉండి చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ముందుకు వెళితే స్త్రీలకు కూడా అనుకూలమైన గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా ప్రతిభ ఎంత ఉన్నా కూడా కొంత గ్రహాల యొక్క అనుకూలత లేకపోతే కూడా ఆ ప్రతిభలో రాణించలేకపోతారు. ఆ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి
మన గ్రహస్థితి ఏంది, మనం ఏం చెయ్యాలి, ఏం నియమాలు చేయాలి, ఏం పాటించాలి అనేది లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ విషయాన్ని మనం అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మకర రాశి వాళ్ళు ఈ అక్టోబర్ మాసంలో catch-22 సిచ్యువేషన్ అని ఒకటి ఉంటుంది. అది ఇంపాసిబుల్ సిచ్యువేషన్ కూడా అడుగు వెయ్యకూడదు. మనది కాని దాన్ని అనవసరంగా మనం డిస్టర్బెన్స్ చెందకూడదు. అది కాదు, మన వల్ల పాసిబిలిటీ కావట్లేదు అన్నప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వేయాలి. అది పాసిబిలిటీ అవుతుంది అని అంటే కష్టపడటంలో తప్పు లేదు. కానీ ఇక్కడ పాసిబిలిటీ కాని వాటికే వీళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి తగ్గించుకొని ముందుకు వెళ్ళండి. అయితే ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ అనేవి చేసుకోండి. దానిలో ముఖ్యంగా నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయండి. ఎన్ని రకాలుగా మీరు ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా రవిబుధుల యొక్క కలయిక అనేది ఈ స్థానం బాగలేకపోవటం అంటే పెట్టుబడులు అనేవి తగ్గించాలి. పెట్టుబడులు తగ్గించారనుకోండి మీకు ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఏదైతే 10వ స్థానంలో రవిబుధుల యొక్క కలయిక కూడా ఉంటుంది. అంటే రవిబుధుల యొక్క మార్పు అనేది అక్టోబర్ 15 తర్వాత ఉంటుంది. కాబట్టి కొద్దిగా 15 తర్వాత కొంత పికప్ అందుకునే అవకాశం ఉంటుంది. అంటే ధనపరంగా లావాదేవీల విషయంలో ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. ఎవరికి ఇచ్చిపుచ్చుకోవటం లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. అంటే ప్రతి దాన్ని కూడా మనం ఆచితూచి అడుగు వేస్తూ ఉండాలని అర్థం. అంటే జీవితం అనేది ప్రశాంతమైన జీవితానికి మనం ముందుకు వెళ్ళాలంటే కేర్గానే వహించాలి. నెగ్లెక్ట్ అనేది పనికిరాదు కదా. అందువల్ల మనకి పెద్దవాళ్ళు చెబుతుంటారు, స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతారంటారు. అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే వాడే స్థితప్రజ్ఞుడు అని అర్థం. వీళ్ళ విషయాలకు మనం ముందుగా వెళితే కుజకేతువుల యొక్క కలయిక వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే ఇబ్బందులు అంటే స్వల్ప ఇబ్బందులే, పెద్ద ఏం కాదు. ఒక వారం వరకు కొద్ది ఇబ్బందులు ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉంటే సరిపోతుంది. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది ఇంపార్టెంట్. వీళ్ళు ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎవరికి ట్రాన్సాక్షన్స్ చేయకూడదు, డబ్బులు ముందుకు వెళ్ళదు. అయితే విదేశాలకు వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. కొద్దిగా లేటు జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలం. స్త్రీలు తన కాళ్ళ మీద తను నిలబడి ముందుకు వెళ్ళాలి. సక్సెస్ని చవి చూడాలి. సక్సెస్ దిశలో నేను వెళ్ళాలి. ఉన్నతమైన ఉద్యోగంలో చేరాలి. నలుగురిలో కల్లా నేను మోనార్క్గా ఉండాలి, ఎమినెంట్ పర్సన్గా ఉండాలి, ఒక ఫేమస్ పర్సనాలిటీ నాకు ఉండాలి అనంటే నేను ఎలా చేయాలి, హౌ టు డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి అనే పాయింట్లో వీళ్ళు ముందుకు వెళ్ళే శక్తివంతులు అవుతారు. కానీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ. కాంట్రవర్షన్ పనికిరాదు. కాబట్టి ఒక పీస్ ఆఫ్ మైండ్గా ఉండి చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ముందుకు పెడితే స్త్రీలకు కూడా అనుకూలమైన గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా ప్రతిభ ఎంత ఉన్నా కూడా కొంత గ్రహాల యొక్క అనుకూలత లేకపోతే కూడా ఆ ప్రతిభలో రాణించలేకపోతారు. ఆ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మన గ్రహస్థితి ఏంది, మనం ఏం చెయ్యాలి, ఏం నియమాలు చేయాలి, ఏం పాటించాలి అనేది లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ విషయాన్ని మనం అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మకర రాశి వాళ్ళు ఈ అక్టోబర్ మాసంలో catch-22 సిచ్యువేషన్ అని ఒకటి ఉంటుంది. అది ఇంపాసిబుల్ సిచ్యువేషన్ కూడా అడుగు వెయ్యకూడదు. మనది కాని దాన్ని అనవసరంగా మనం డిస్టర్బెన్స్ చెందకూడదు. అది కాదు, మన వల్ల పాసిబిలిటీ కావట్లేదు అన్నప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వేయాలి. అది పాసిబిలిటీ అవుతుంది అని అంటే కష్టపడటంలో తప్పు లేదు. కానీ ఇక్కడ పాసిబిలిటీ కాని వాటికే వీళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి తగ్గించుకొని ముందుకు వెళ్ళండి. అయితే ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ అనేవి చేసుకోండి. దానిలో ముఖ్యంగా నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయండి. అలానే దానితో పాటు గురువు యొక్క ఆరాధన, శనగలతో చేసిన ఏదైనా వంటకాన్ని ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులకి ఇచ్చి ఆ నైవేద్యాన్ని అందరికీ కూడా పంచండి. పంచటం వల్ల కూడా ఆ గురువు యొక్క దోషం అనేది తప్పకుండా పోతుంది. దానితో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున కూడా దర్భాసనం మీద కూర్చొని ఒక రుద్రాక్షమాలతోటి ప్రతిరోజు కూడా 27 సార్లు కానీ 54 సార్లు కానీ ప్రతి గురువారం 108 సార్లు కూడా చేయటం వల్ల చాలా విశేషమైన సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి మకర రాశి వాళ్ళందరూ కూడా అక్టోబర్ మాసంలో అన్నీ కూడా మంచి జరగాలని, శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.